ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త, ముఖ్యంగా బంగారం ధరలు మరోసారి భారీగా తగ్గాయి. ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందాం. ఈ విషయం తెలిసినట్లయితే ఎగిరికి అంతేస్తారంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందనమాట. సో ఒక రోజులోనే భారీగా తగ్గిన ధర. చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. బెటర్ లైక్ చేయండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇటీవల కాలంలో బగ్గున మండిన బంగారం ధరలు, అదేవిధంగా వెండి ధరలు కూడా సేమ్ అలాగే ఉన్నాయి. ఇప్పుడు చల్లబడుతున్నాయి అన్నమాట. ఇన్నాళ్ళు ఆకాశం అదుగా పెరుగుతున్నటువంటి గోల్డ్ రేట్లు కంప్లీట్గా యూటర్న్ తీసుకున్నాయి అనమాట. ఎందుకంటే ఒక్క రోజులోనే దాదాపు 9,000 రూపాయలు పడిపోవడంతో బిలియన్ మార్కెట్లో కాస్త రిలీఫ్ అయితే కనిపిస్తుంది అనమాట. సో ఈ నెల 16న 24 క్యారెట్ల తులం బంగారం ధర వచ్చేసి 1,36,000 రూపాయలు, అంటే 36,000 రూపాయలు అయితే పలికిందనమాట. ఇక 1,50,000 టార్గెట్గా పసిడి ధర అనేది పరుగులు తీసింది. అంతా భావించారు కానీ వేరు జరిగింది. బంగారం రూట్ మార్చి అంటే దిగొస్తుంది అనమాట. అమెరికా లెక్కల ప్రకారం ఔన్స్ బంగారం వచ్చేసి $4,360 అయితే తాకిందనమాట. 2 రోజులు అక్కడ చక్కర కొట్టింది, ఒక్కసారిగా టప్ మనీ పడిపోయింది. ఇక రెండో రోజుల్లో నుంచి $300 దిగిందనమాట. ఇంకా తగ్గుతున్నట్లు టాక్ విన్ నడుస్తుంది. సో దీంతో ప్రస్తుతం హైదరాబాద్ బంగారం ధర 1,25,000 రూపాయలు అయితే ఉందన్నమాట. ఇందుకు సంబంధించి 880కి అయితే చేరింది. ఇక కిలో వెండి వచ్చేసి మనకు 1,74,900కి అయితే చేరింది. సో వెండి ఒకనొక దశలో వచ్చేసి 1,88,000కు చేరుకొని ఇప్పుడు 15,000 వరకు అయితే దిగి వచ్చింది అనమాట. కాస్త చూడండి. అయితే మరికొన్ని రోజుల్లో కూడా బంగారం ఇంకా పడిపోయే అవకాశాలు ఉన్నట్లు అనేక కారణాలు అయితే కనిపిస్తున్నాయి అన్నమాట. ఇక ట్రంప్ ఇందుకు సంబంధించిన నిర్ణయాలు కావచ్చు, బంగారంపై, అదేవిధంగా చైనాతో ఇన్ని రోజుల కయ్యం పెట్టుకున్న ట్రంప్ ఇప్పుడు ఆ దేశంపైన సుంకాలు ఎక్కువ రోజులు కొనసాగవని చెప్పేసి సంకేతాలు ఇవ్వడంతో బంగారం తగ్గుతున్నట్లు స్టాక్ మార్కెట్లు ఇందుకు సంబంధించి. అదేవిధంగా గత ఏడాది ట్రంప్ గెలిచిన దగ్గర నుంచి పెరిగిపోతున్న బంగారం ధర ఇప్పుడు తగ్గడానికి ముఖ్యమైన కారణం ఏంటనేది అనేక దేశాల్లో యుద్ధ వాతావరణ పరిస్థితులు వెళ్ళిపోయాయి కాబట్టి సాధారణంగా పరిస్థితులు నెలకొనడం కూడా ఇంకో కారణం అని చెప్తున్నారు. అదేవిధంగా ఇప్పుడు 22 క్యారెట్ల బంగారం ధర వచ్చేసి ముఖ్యంగా హైదరాబాద్లో వచ్చేసి 1,15,390 రూపాయలు, అదేవిధంగా చెన్నైలో వచ్చేసి 1,15,390 రూపాయలు. 24 క్యారెట్ల బంగారం ధర వచ్చేసి ఇక హైదరాబాద్లో వచ్చేసి 1,25,880 రూపాయలు, చెన్నైలో వచ్చేసి 1,25,880 రూపాయలు అయితే ఉన్నాయన్నమాట. అదేవిధంగా వెండి ధరలు కూడా ఒక కేజీ వచ్చేసి 1,74,900 రూపాయలు అయితే ఉంది. సో ఎప్పటికప్పుడు ముఖ్యంగా ఇవన్నీ కూడా ఇప్పుడు మార్నింగ్ లెక్కల ప్రకారం అయితే ఈ రకంగా అయితే ఉందన్నమాట. భారీగా తగ్గాయన్నమాట. మొత్తం మీద అయితే ధరలకు సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే ఇచ్చారు.